హాయ్ ఎవరివన్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఈసీటీ ఇన్స్టెన్స్ రియల్ టైమ్ యూజ్ కేసులో లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయడం ఎట్లా, అదేవిధంగా లాంచ్ కాన్ఫిగరేషన్ ఆటో స్కేలింగ్ ఇప్పుడు యాడ్ చేయడం ఎట్లా, అసలు ఆటో స్కేలింగ్ అంటే ఏంటి, ఆ, మనం సిపియు ఆటో స్కేలింగ్ ఇచ్చే రియల్ టైమ్ సీనరీలో సిపియు యూటిలైజేషన్ పెంచి ఆ వీమ్స్ ఆటోమేటిక్గా ఎట్లా ప్రొవిజన్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ మన కన్సోల్ లాగిన్ అయిన తర్వాత మనం లాంచ్ కాన్ఫిగరేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నేను ప్రీవియస్గా క్రియేట్ చేసుకున్నాను, నేను డిలీట్ చేస్తాను. ప్రస్తుతానికి మీకు అవసరం లేదు. ఓకే, నేను ఇప్పుడు కొత్తగా లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేస్తాను. మనం ఈ సెట్ ఇన్స్టెంట్ డాష్బోర్డ్ చూడొచ్చు, ఏమైనా విఎమ్స్ రన్ అవుతున్నాయా లేదా చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఎటువంటి విఎమ్స్ రన్ అవ్వడం లేదు. ఫస్ట్ మేము లాంచ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేస్తాము. లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ చేస్తే మీకు స్పెసిఫై ద నేమ్, లాంచ్ కాన్ఫిగరేషన్ నేమ్ అంటే నేను ఏమి ఇస్తానంటే ఈఐటి -1 అండ్ ఈఎంఐ ఐడి అనేది రెగ్యులర్గా ఈఎంఐ ఐడి ఎలా తీసుకుంటామంటే మనం ఇక్కడ సపోజ్ రెగ్యులర్గా ఇచ్చేసి నేను ఈ విధంగా తీసుకుంటాను. ఈ విధంగా మనం స్పెసిఫై అయితే మనకు నచ్చిన ఈఎంఐ ఐడిని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, మెజాన్ లైనక్స్, మ్యాక్ఓఎస్, ఉబెంటో, విండోస్, రెడ్ హాట్. నా ల్యాబ్ పర్పస్కి నేను ఏం తీసుకున్నాను అంటే అమెజాన్ లైనక్స్ తీసుకుంటాను. జస్ట్ ఇది మీరు కాపీ చేసుకోండి, కాపీ చేసుకొని ఒక నోట్ ప్యాడ్లో రాసుకున్నా సరిపోతుంది, లేదంటే ఎక్కడైనా సేవ్ చేసుకున్నారు అనుకోండి, ఇది బాగుంటుంది. ఇంకా నేను ఏ ఈఎంఐ ఇచ్చేయాలనుకున్నాను, ఇదే ఈఎంఐ వాడుతున్నాను. ప్రాపర్గా కాపీ కాలేదు, నేను కాపీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ దీన్ని కాపీ చేసుకుంటాను. ఇది కాపీ చేసుకొని లాంగ్ కనెక్షన్ ఇలా పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి చూపిస్తారు అక్కడ. ఆ, ఈ ఈఎంఐ మనం వాడాలనుకుంటున్నాము. ఇక్కడ ఈసీటీ ఇన్స్టెన్స్ టైప్ అంటే ఏంటని సెలెక్ట్ చేసుకోవాలి. నేను T2 మైక్రో సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది ల్యాప్ పర్పస్. ఏదైనా హై యూటిలైజేషన్ సిపి మెమరీ యూజ్ చేశాను అనుకోండి, మనకి బిల్లింగ్ ఇష్యూ వస్తుంది. అందువల్ల నేను నా ల్యాబ్ కన్సర్న్ పర్పంగా నేను లో మెమరీ వాడుతున్నాను. T2 మైక్రో బెటర్ T2 మైక్రో. చూసారండి, T2 మైక్రో 1 CPU 1 మెమరీ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది సెలెక్ట్ చేయలేదు. సిపియు గ్రూప్ ఏ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఆల్రెడీ ఇది యాడ్ చేయబడింది, బట్ నేను యాడ్ చేయట్లేదు. ఎగ్జిస్టింగ్ కీపేర్ సెలెక్ట్ చేసుకుంటాను. కీపేర్ అనేది ఇక్కడ నేను ఆల్రెడీ క్లియర్ చేసి పెట్టుకున్నాను. నా ల్యాప్ పర్పస్గా సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాను. లాంచ్ కాన్ఫిగరేషన్ లాంచ్ కాన్ఫిగరేషన్ క్రియేట్ అయింది. ఓకే, దీనికి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ యాడ్ చేయాలి. క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. చూసారు అక్కడ ఆప్షన్స్ పైన ఆటో స్కేలింగ్ గ్రూప్ అని ఉంది. ఇక్కడ మనం ఏంటంటే ఈఐటి -1 అని పెట్టుకుంటాము. మన లాంచ్ కాన్ఫిగరేషన్ చూసిన కదా ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నారు అనుకుంటే IIT1-MP అని ఉంది, ఏఎంఐడి చూపిస్తుంది. T2 మైక్రో ఇన్స్టెన్స్ టైప్ చేసుకున్నాం. సెక్యూరిటీ గ్రూప్ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ కీ పేరు కూడా చూపిస్తుంది. చూసారు అక్కడ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంది. జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేస్తారు. మనం ఇక్కడ విపిసి చూసారు కూడా, ఇది ముంబై రీజన్ సెలెక్ట్ చేసాను. ఈ ముంబై రీజన్లో 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఈ 3 అవైలబిలిటీ జోన్స్ సెలెక్ట్ చేసుకుంటాము. యాక్చువల్లీ మినిమం మ్యాక్సిమం ఉంటాయి, దాని ప్రకారం ఇది డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రస్తుతం లోడ్ బ్యాలెన్స్ యాడ్ చేయడం లేదు. లోడ్ బ్యాలెన్స్ నేను సపరేట్గా ల్యాబ్ సెషన్లో చూస్తాను.
హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్ అనేది 300 సెకండ్ అంటే నియర్లీ 3 minutes అనుకుంటాను, 5 minutes అనుకుంటాను. ఆ, నేనేంతో 150 చెక్స్ అని పెడతాను. నేను క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మ్యాక్సిమం చూసారనుకోండి గ్రూప్ సైజు, డిజర్వ్డ్ కెపాసిటీ అంటే మనం ఎన్ని బిఎంస్ క్రియేట్ చేయాలనుకున్నామో మన యాజ్ పర్ ద ప్రాజెక్ట్ ఎఫ్లెక్సెస్ ప్రకారం మినిమం కెపాసిటీ మినిమం ఒకటి అనుకుంటే మ్యాక్సిమం అనుకుంటాం. మ్యాక్సిమం కెపాసిటీ 3 పెట్టుకుంటాను. మేబీ ఇన్స్టెన్స్ ఇష్యూ వస్తే అప్లికేషన్ డౌన్ టైం ఉంటుందన్న. నేను ట్రాకింగ్ స్కేలింగ్ కెపాసిటీని యూజ్ చేసుకుంటాను సిపియు. అంటే దీంట్లో సిపియు అనేది మోర్ దాన్ 50% దాటింది అనుకోండి, వాల్యూ దాటింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇన్స్టెన్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఇన్స్టెన్స్ నీడ్స్ అనేది ఒకవేళ మేబీ సిపి యూటిలైజేషన్ మోర్ దాన్ 50% దాటింది అనుకోండి, 150 seconds మ్యాట్రిక్స్ లో ఇంకో VM అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేస్తాను. బిఫోర్ మేము చూస్తాం, ఇక్కడ ఈసీడీ ఇన్స్టెన్స్ చూస్తాను అండి. అందుకని ఈసీడీ ఇన్స్టెన్స్ రన్ అవుతలేదో చూద్దాం. ఇక్కడ ఏం రన్ అవుట్లో చూసారా? జస్ట్ నేను నెక్స్ట్ కొడతాను. ట్యాక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్, అందులో ట్యాక్స్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నారు అనుకోండి, గ్రూప్ డీటెయిల్స్, ఆటో స్కేలింగ్ గ్రూప్ నేమ్ చూపిస్తుంది, మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం, లాంచ్ కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ చూపిస్తుంది. అదేవిధంగా నెట్వర్క్ ముంబై రీజన్ లో 3 అవైలబుల్ ఉంటుంది, ఈ అవైలబుల్ చూపిస్తుంది. హెల్త్ సెక్స్ అనేది EC2 హెల్త్ సెక్ గ్రేస్ పీరియడ్ అంటే చూపిస్తుంది. ఇక్కడ స్కేలింగ్ అంటే మనం దేన్ని వాడుతున్న స్కేలింగ్ అనేది ఇక్కడ పాలసీ టైప్ ట్రాకింగ్ స్కేలింగ్ మనం ఎక్కడ చూపిస్తున్నాం అంటే సిపియూ యూటిలైజేషన్ మోర్ దాన్ 50% దాటింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ప్రెజర్ ఇస్తాం ఇట్లా, జస్ట్ క్లిక్ చేస్తారు. చూసారు ఇక్కడ ఇన్స్టెన్స్ స్టార్ట్ అయింది, రన్ అయింది. చూసారు అనుకుని ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన మనం దీన్ని కనెక్ట్ అవుతాం. సెట్టింగ్స్ లోకి వెళ్ళి యూజ్ ప్రైవేట్ కి ఏమి ఇస్తాం అనేది రెగ్యులర్ గా వాడే ప్రైవేట్ గా ఇస్తాం. ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, దాన్ని నేను ఇస్తున్నాను. ఇది ఎందుకు కనెక్ట్ అవ్వలేదు, ట్రబుల్ షూట్ చేయాలి. సంథింగ్ ఏదో కాన్ఫిగరేషన్ మిస్టేక్ అయినట్టుంది, చూస్తాం ఒకసారి ఆగండి. ఆటో స్కేలింగ్ కాదు, లాంచ్ కాన్ఫిగరేషన్ ఇష్యూ అయిన ప్రాబ్లం అనేది చూస్తాను ఒకసారి ఆగండి. లాంచ్ కాన్ఫిగరేషన్ చెక్ చేద్దాం. VM ఎందుకు కనెక్ట్ అవ్వలేదు. ఒకసారి ఓపెన్ చేసుకోదాం. ఇన్బాండ్ రూల్స్ అని ఇష్యూ అయింటే మరి ఇది స్కీమ్ ఎందుకు కనెక్ట్ అవ్వలేదు చూస్తున్నాను, రావండి. ఇన్బాండ్ రూల్ లో మనం ఒక కాన్ఫిగరేషన్ యాడ్ చేయాలి. SSH
ఇది యాడ్ చేయలేదు, అందువల్ల ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ట్రై చేద్దాం కనెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు కనెక్ట్ అయింది చూసారా? ఓకే, ఇప్పుడు కనెక్ట్ అయింది. ఇక్కడ యాక్చువల్గా సెక్యూరిటీ పాలసీలో మనం ఎస్ఎస్ అనేది అవుట్ బౌండ్ రూల్లో ఉంది, బట్ ఇన్ బౌండ్ రూల్లో లేదు. అందువల్ల మనకి ఆ ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ ఏం చేసుకుంటాం అంటే, ఫస్ట్ ఏంటో ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటాం. టెస్ట్ ప్యాకేజ్ సుడో ఇన్స్టాల్ టెస్ట్ అని క్లిక్ చేస్తారు. టెస్ట్ కొడతారు. మనం మా సిపియు యూటిలైజేషన్ మానిటర్ చేయడానికి వేరే సపరేట్గా మనం ట్యాబ్ ఓపెన్ చేసుకుంటాం. మూవీ ఎక్స్ట్రీమ్ అనేది నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, అందువల్ల నేను వాడుతున్నాను. ఇక్కడ సిపి యూటిలైజేషన్ 25% ఉంది అని సిపి యూటిలైజేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఇంక్రీజ్ చేయడానికి కమాండ్ ఏంటంటే +1. యాక్చువల్గా నేను 1. యాక్చువల్గా ఒక 3 minutes ఇద్దాం టైం అవుట్ ఆప్షన్ అనేది. సిపికి స్ట్రెస్ వద్దాం. ఇప్పుడు మనం అంటే ఆటోమేటిక్గా విఎం ప్రొవిజన్ అవ్వాలంటే మనం సిపికి ప్రెస్లో సిపి ప్రెస్ అనేది ఇనిషియేట్ చేయాలి. ఒక 5 minutes ఇద్దాం. ఇక్కడ చూసారు అనుకోండి, సిపి యూటిలైజేషన్ పెరుగుతుంది. చూసారు అక్కడ, ఇక్కడ కూడా చూసారు అనుకోండి, ఇది 90% సిపి యూటిలైజేషన్ ఇంక్రీజ్ అయింది. మనం ఇప్పుడు మన పోర్టల్లోకి చెక్ చేద్దాం, విఎం అనేది ప్రొవిజన్ అయ్యిందో లేదో చూద్దాం. ప్రొవిజన్ అనేది కొంచెం టైం పెడుతుంది. యాక్చువల్గా మనం 150 seconds ఇచ్చాం కాబట్టి 150 seconds టైం తీసుకుంటుంది. మేము మోర్ దెన్ 1 minute చేయాలి. జస్ట్ విల్ స్టార్ట్ క్రియేటింగ్. స్విచ్ చేద్దాం. మనం యూటిలైజేషన్ ఎట్లా ఉందనేది చూసారంటే 98% తగ్గలేదు. చూసారా, 90% అలాగే ఉంది. ఈ యూటిలైజేషన్ చాలా ఎక్కువ ఉంది. ఇది 100% వెళ్ళింది సిపి యూటిలైజేషన్. ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఏమైనా ఈ ఇన్స్టెన్స్ క్రియేట్ అనేది చూద్దాం. ఇట్ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్. మోర్ దాన్ మనం ఇక్కడ ఎంత టైం ఇచ్చామనేది దాన్ని బట్టి అట్లా క్రియేట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు పాలసీ చెక్ చేద్దాం. మనకి ఏమైనా ప్రయోజనం అవుతుంది, వెయిట్ చేయాలి. మనం ఒక 100 seconds అంటే వెయిట్ చేస్తే మనకి తెలుస్తుంది అక్కడ. వెయిట్కి వెళ్దాం. ఇప్పుడు 1 minute ఇచ్చాం.
రిజర్వ్ కెపాసిటీ తప్పించినట్టుంది మార్నింగ్. ఇప్పుడు మనం సెట్టింగ్స్ అప్డేట్ చేయడం వల్ల ఇవి చేంజెస్ వచ్చాయి ఆటోమేటిక్గా. రీఇన్స్టేట్ చేయాలనుకుంటాను. డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు చూసారనమాట, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీక్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. మనం స్ట్రెస్ పెంచాం కాబట్టి ఆటోమేటిక్గా క్రియేట్ అయిన స్టార్ట్ అయింది చూసారా ఆటోమేటిక్గా. నేనేం చేయలేదు, లాగ్ ఇనిషియేట్ అవుతున్నాయి చూసారా ఇక్కడ. నేను చూపిస్తాను అండి, ఇప్పుడు కనెక్ట్ అవుతాను, సిస్టమ్ కనెక్ట్ అవుతాను. వస్తాను ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ చూసారండి, ప్రొవిజనింగ్ స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా. ఇక్కడ చూసారనుకోండి, ప్రొవిజనింగ్ స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా. దట్స్ ఆల్ అబౌట్ టుడే సెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.